హాయ్ అండి, అందరికీ దండాలు. ఈరోజు మన ఛానల్లో ఏం చేస్తున్నామంటే టేస్టీ ఆలుగడ్డ పులుసు చాలా ఫాస్ట్గా చేసేద్దాం, సరేనా? నేను ఫాస్ట్గా చేశానని చెప్పేసి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే మంచి పులుసు కాస్త పుచుక్కు అయిపోయింది. అందుకే మీరు నిదానంగా చూడండి, సరేనా? ముందుగైతే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం పోపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అంతే, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత ఏముంది, చిన్నగా అవి బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు, ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. అర్థమవుతుందా? అవును, మన ఛానల్ ఎందుకని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు? వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్సే అస్సలు రావట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. చక్కగా ఇలా మాట్లాడేసుకుందాం. ఈ సమ్మర్లో ఇంకా రాలేదు కదా, సరే ఎలాగో వస్తుంది కదండి, చక్కగా మంచి రెసిపీస్ మీతో షేర్ చేస్తాను నేను, సరేనా? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేయండి, మీరు చెప్తాను, చేయండి. ఇప్పుడు చేయండి, చేసేసారా? అయితే ఓకే. ఇలా మూత తీసాక ఆలుగడ్డ ముక్కలు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి మంచిగా మగ్గాక తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఆలుగడ్డలు మగ్గాకే మనం ఉప్పు వేయాలండి, అప్పుడే బాగుంటుందన్నమాట. ఉప్పు వేసామనుకోండి ముందే ఆలుగడ్డల్లో, అది ఉడకదు అంటారు, మరి నాకు తెలియదు, మేము వేయం. ఆ తర్వాత కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక మనం ముందే నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసేసుకోవాలి. ఆ తీసుకున్న పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలిపి మూత పెట్టి కాసేపు మరిగించాలి. అలా మరిగించిన తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, అప్పుడు చక్కగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం అనుకోండి, టేస్టీ ఆలుగడ్డ పులుసు రెడీ. అయితే ఏంటంటే జొన్న రైస్ మీకు తెలుస్తుంది కదా, జొన్న అన్నం అంటారు. అబ్బా, చెప్తుంటే నోరు ఊరిపోతుందండోయ్. ఆ జొన్న అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం పులుసు వేసుకొని తింటే ఉంటుంది మాస్టారు. అబ్బబ్బబ్బబ్బా, మీరు కూడా చేయండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, చెప్తా. సరేనా, మరి ఉంటాను. టడా, బాయ్ చెప్పాగా, బాయ్.